ప్రైజ్ ద లార్డ్ షలోమ్ హల్లెలూయా జీసస్ లవ్స్ us సో మచ్. ఒకరోజు ఒక చిన్న బాబు ఆడుకోవడానికి బయటికి వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళ అమ్మగారు అన్నారు, రాత్రిపూట ఆడుకోవడానికి వెళ్తున్నావు ఎందుకు నాన్న, మళ్ళీ భయపడతావు, వద్దు మార్నింగే వెళ్ళి ఆడుకుంది కానీ అంటే, లేదమ్మా నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్తో పాటు నేను వెళ్ళి ఆడుకుని వచ్చేస్తాను అని చెప్పి వాళ్ళ మమ్మీని కన్విన్స్ చేసి తను ఆడుకోవడానికి వెళ్ళడం జరిగింది. స్ట్రీట్లోకి వెళ్ళారండి. వెళ్ళి ఆడుకోవడం స్టార్ట్ చేశారు. స్ట్రీట్ లైట్స్ ఉండడం వలన వాళ్ళు ఎంతసేపు అయినా ఆడుకోగలిగారు. కొంతసేపు అయిన తర్వాత కరెంటు పోయిందండి. కరెంటు పోయిన వెంటనే స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆగిపోయినాయి. అప్పుడు ఆ అబ్బాయికి చాలా భయం వేయడం జరిగింది. అవును, మా అమ్మగారు చెప్పడం నిజమే, ఈ రాత్రిపూట వద్దు వెళ్ళొద్దు అంటే అమ్మ మాట వినకుండా నేను వచ్చి ఆడుకోవడం జరిగింది. ఇప్పుడు చాలా డార్క్గా ఉంది, నాకు చాలా భయంగా ఉంది అని తను అనుకుంటూ చాలా బాధపడుతున్నాడండి. ఆ క్షణానికి తను మోకరించి మరి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, దేవా నాకు చాలా భయంగా ఉంది, నాకు కరెంట్ వచ్చేలాగా సహాయం చేయవా, నేను నా తప్పును తెలుసుకున్నాను, మా మమ్మీ మాటని నేను అంగీకరించకుండా ఆడుకోవడానికి వచ్చినందుకు నాకు ఇలా అవ్వడం జరిగింది. దేవా నన్ను క్షమించు, నీకు విరోధంగా నేను ఏదైనా తప్పు చేసినట్లయితే నన్ను క్షమించు, నాకు కరెంట్ ఇస్తే ఈ స్ట్రీట్ లైట్స్ ఆన్ అయితే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని ప్రార్థన చేసుకున్నాడండి. ఇమీడియట్గా ఏమైందంటే మూన్ లైట్ రావడం జరిగిందండి. చూసారా, తన ప్రార్థన చేసింది ఒక విధంగా చేశారు, కానీ దేవుడి కార్యం మూన్ లైట్ని పంపించడం జరిగింది. అప్పుడు ఆ అబ్బాయి చాలా ఆశ్చర్యపోయాడు. నేను స్ట్రీట్ లైట్స్ ఆన్ అవ్వాలి, పవర్ రావాలి, స్ట్రీట్ లైట్స్ ఆన్ అవ్వాలి అని అనుకున్నాను, కానీ దేవుడు పవర్ లేకపోయినా శక్తి కలిగిన దేవుడు నా గురించి మూన్ లైట్ని పంపించడం జరిగింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. అలాగే యేసయ్యకి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిన వెంటనే మమ్మీకి సారీ చెప్పడం జరిగిందండి. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, మనం ఎంత డార్క్ లైఫ్లో ఉన్నా దేవుడు మన జీవితంలో వెలుగుగా ఉన్నప్పుడు, ఏదైతే చీకట్లో ఉన్న మన జీవితము వెలుగులోకి రావాలి అంటే ప్రార్థన చేయాలి. అప్పుడే యేసయ్య మన జీవితంలో అడుగుపెట్టి ఎక్కడైతే కార్యం జరగదో అక్కడ కార్యాలు జరిగేలాగా యేసయ్య జరిగిస్తారండి. సో అక్కడ ఆ అబ్బాయి ఒక విధంగా లైట్స్ ఆన్ అయితే చాలు అనుకున్నాడు ఇంటికి వెళ్ళడానికి, కానీ దేవుడు అదే వేలో కాకుండా మూన్ లైట్ని పంపించి తనకు మార్గానికి వెలుగును ప్రకాశించడం జరిగింది. మీ జీవితంలో కూడా మీరు ఈ వేలో చేయండి ప్రభువా అని అడగచ్చు, కానీ దేవుడి ప్రణాళిక చాలా గొప్పదండి. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం, యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము అని ప్రార్థన చేయండి. ఎప్పుడైతే దేవుని యొక్క కనుదృష్టి, యేసుక్రీస్తు యొక్క కనుదృష్టి మీ పైన ఉంటుందో మీ ప్రార్థనకి యేసయ్య ఇమ్మీడియట్గా ఉత్తరం ఇవ్వడం జరుగుతుందండి. జీసస్ లవ్స్ యూ సో మచ్.